హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? హ్యాపీ అమ్మా. ఎస్ సార్, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ని ఎప్పుడూ అరెస్ట్ చేయాలి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఇట్లా చాలా కేసెస్ వాళ్ళ మీద ఉన్నాయి, కానీ బీజేపీని హెల్ప్ చేస్తుంది అని అంటూ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారంటే నిజంగా బీజేపీ హెల్ప్ చేస్తుందా? లేదమ్మా, దాంట్లో ముమ్మాటికి వాళ్ళిద్దరే కుమ్మక్కయ్యారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడాడు, అధికారం రాగానే మీ అవినీతి బయటకు తీస్తా, మీ అందరినీ, మీ కుటుంబం అందరినీ లోపల పంపిస్తాడు, కనీసం నోటీస్ కూడా లేదు. అంటే ఈ రెండు పార్టీలే కుమ్మకైనా తప్ప ఎక్కడ లేదు. ఎందుకు అనేక సందర్భాల్లో కనబడ్డాయి. మాట్లాడిన మాటలకి ఆచరణకు వచ్చే వరకు కనబడతా ఉంది. ఒకరినొకరు వాళ్ళే కాపాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని కేటీఆర్ కాపాడండి, కేటీఆర్ని రేవంత్ రెడ్డి కాపాడుకుంటాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం, అన్ని టీవీ ఛానల్లో కూడా బ్రేకింగ్ వేసినాం. ఎక్కడ ఫామ్ హౌస్ కూలిపోతుంది, కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అనేది, కానీ ఎక్కడా కాలేదు. అంటే వీళ్ళిద్దరే, ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరిని కాపాడుకుంటున్నాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. అంటే వాళ్ళు మనం స్క్రీన్లో చూసుకుంటే వాళ్ళిద్దరినిద్దరు విమర్శించుకుంటున్నారు, కానీ అంత హెల్ప్ చేసుకుంటారంటారా మరి? అంటే బ్యాక్ ఎండ్గా జరుగుతుంటుందమ్మా, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఫామ్ హౌస్ వాళ్ళదే ఉంటుంది, తర్వాత మళ్ళీ డ్రగ్స్ దాంట్లో పట్టుకున్న దాంట్లో వాళ్ళదే ఉంటుంది. మొన్న జరిగిన కోడి పందాల్లో కూడా వాళ్ళదే ఫామ్ హౌస్ ఉంటుంది. మళ్ళీ అన్నీ మాట్లాడతారు, ప్రభుత్వం వీళ్ళే ఉంటారు. అది ఒకటే రోజు నాంతో రెండో రోజు మర్చిపోతారు. అంటే ప్రభుత్వం సపోర్ట్ ఉందనే కదా మళ్ళీ ఇప్పటివరకు ఆయన అంటుండు కదా, ఇవాళనే అన్నాడు కదా, అనుకుంటే 10 నిమిషాలు అరెస్ట్ చేస్తాను, మరి చేయమనండి, చేస్తే సంతోషమే కదా. ఆయన చేస్తే ఈయనేమంటుండు, నువ్వు చెయ్యి, నేను పోయి ట్రైనింగ్ తీసుకుంటా, జైల్లో ఉంటా, ప్రశాంతంగా ఉంటా, యోగా చేసుకుంటా, వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటుండు. అంటే ఇద్దరిని ఒకరినొకరు కాపాడుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడుతున్న ఆట. అంటే బీజేపీ హెల్ప్ అయితే లేదంటే, అంటే 1 ఇయర్ నుంచి ఎప్పుడూ అరెస్ట్ కావాల్సింది కాకుండా ఆపుతుంది అంటున్నారు. మా దగ్గరకు వదిలేయమనండి, మా కేంద్రానికి వదిలేయమనండి, ఇచ్చిన ఆధారాలన్నీ ఇవ్వమనండి, మేమే తీసుకొని పోతాం, ఢిల్లీలో తీసుకుపోయి లోపల కూర్చోబెట్టేస్తాం. అంటే మరి ఎందుకు 1 ఇయర్ నుంచి అరెస్ట్ చేయలేకపోతుంది? అంటే వీళ్ళే కావాలని చేస్తున్నటువంటి కుట్ర కదమ్మా, వీళ్ళే కావాలని చేస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటుండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడుకున్నారు. మాటల వరకు మాత్రమే మాట్లాడుతున్నారు, ఆచరణకు వచ్చే వరకు పూర్తిగా మారిపోయి ఉంటుంది కదా. ఏం లేదు, వాళ్ళదే రాజకీయాల్లో ఇది సర్వసాధారణం అని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనను చేసినాక ఇంకోటి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది కదా, జైలుకు పోయి వచ్చినామంటే ముఖ్యమంత్రి అవుతామని. మళ్ళీ ఈయన కూడా జైలుకు పంపొద్దని ఆయన అనుకుంటున్నట్టుండు, రేవంత్ రెడ్డి అనుకుంటుండు ఖచ్చితంగా కేటీఆర్ని జైలుకు పంపొద్దు, మళ్ళీ అదే సిస్టమ్ ఇక్కడ నడవగల, మళ్ళీ ఆయన సీఎం అవుతాడు అనుకుంటున్నామో, అందుకోసం పంపుతాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.